ఎందుకు ఇలాంటి భక్తిహీనత, ఇలాంటి వేషధారణ ఎందుకు వచ్చిందంటే దీనికి సమాధానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులమే. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు వాటిని బట్టి కాకుండా ఈ జీవితంలో వచ్చే సమస్యల కోసమే యేసుప్రభు దగ్గరికి వస్తే మనం ఇలాంటి వేషధారణ భక్తి జరిగిస్తాము. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన ఎందుకు రక్తం కార్చాడు, యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి నరావతారిగా రావాల్సి వచ్చింది అనేది కనుక ఆలోచిస్తే వేషధారణ భక్తి ఉండదు. అంతరంగంలో నుంచి నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైనటువంటి మారు మనసు, నిజమైనటువంటి రూపాంతరత మనం చూస్తాం. ఎందుకంటే ప్రభువా నా పాపాలు క్షమించు, నా దోషాలు మన్నించు, నా అతిక్రమాలు క్షమించు అని వేడేటువంటి వ్యక్తి వేషధారణ కనబరచలేడు. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారంట, ఒకడు పరిసైడ్ అయితే ఒకడు సుంకరే. సుంకర ఏం చేశాడు? దూరంగా నిలబడ్డాడు. ఆకాశం వైపు కన్నెత్తడానికి ధైర్యం చాలలే. ఎందుకని? ఆయన ఆకాశం ముందు ఉన్నాడు దేవుడు కదా. ఆయన ఎలా చూడాలి? పాపం చేసి ప్రభువా నన్ను కరుణించని గుండెలు బాదుకుంటూ పాపిన నన్ను కరుణించని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు అంటే పాపుల రక్షకుడు. మన మారు మనసు పశ్చాత్తాపం పొందినప్పుడు మన పాపాలు క్షమించడానికి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. మన పాపాలు క్షమించడానికి శిలువలో ప్రాణం పెడితే మన పాపాలు ఒప్పుకునేటప్పుడు మనం వేషధారితనాన్ని ప్రదర్శించలేం. మన పాపాన్ని ఒప్పుకునేటప్పుడు, నిజంగా మన పాపాన్ని గుర్తిస్తే పాపాన్ని ఒప్పుకునేటప్పుడు వేషధారితనాన్ని ప్రదర్శించం. ఎవరు లేనటువంటి ఏకాంతమైన ప్రదేశానికి వెళ్తాం, ఎవరు చూడనటువంటి ప్రదేశానికి వెళ్తాం, సాగిలు పడతాం, ఏడుస్తాం, ప్రభువా క్షమించు 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 క్షమించని వేడతాం. ఇది కదా భక్తి కావాల్సింది, ఇది కదా లేఖనాలు చెప్పింది. ఈరోజు ఏం చేస్తున్నాం? అందరూ కనిపించేట్టుగా బాహాటంగా రకరకాల కార్యక్రమాలు పెట్టుకొని అంత షో, జస్ట్ డ్రామా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీ పద్ధతులు నాకు అసహ్యాన్ని పుట్టిస్తున్నాయి, మీరు గుంపు కూడి వస్తున్నప్పుడు నాకు అసహ్యంగా ఉంది, మీరు తెస్తున్నటువంటి పదార్థాలు నాకు అసహ్యాన్ని పుట్టిస్తున్నాయి. మరి ఏం చేయాలి ప్రభువా అంటే, మీ చేతులు కడుక్కోండి, మీ జీవితాలు కడుక్కోండి, మీరు కీడు చేయడం మాని మేలు చేయండి, మీరు విధవరాండ్ర పక్షంగా వాదించండి, న్యాయం కోసం పోరాడండి, తల్లిదండ్రులు లేని వారిని జాగ్రత్తగా చూడండి, ఆదరించండి. ఇది నాకు కావాల్సింది. మీ బావుగా మేపిన పొట్టేలు కాదు, మేకపోతులు కాదు, కోడెదోళ్ళు కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సిన న్యాయం, నాకు కావాల్సింది పరిశుద్ధత, నాకు కావాల్సింది నీతి, నాకు కావాల్సింది కనికరం. ఇవి కావాలని నాకు అంటున్నాడు. ఇవి ఎక్కడ వస్తాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడో అర్థం చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఈ వేషధారణ అంతా పోతుంది, మనలో ఉన్నటువంటి అవలక్షణాలు అన్నీ పోతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువను అర్థం చేసుకోకుండా దేవుణ్ణి నిజాయితీగా ఆరాధించడం చేత కాదు మనకి. అమ్మ కొన్ని రోజులు రాబోతున్నాయి, ఆ రోజుల్లో ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు తండ్రిని ఆరాధించరు. మీరు తండ్రిని ఆరాధించే ఎలాగంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే రోజులు వస్తాయి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కానీ యెషయా గ్రంథంలో రాయబడింది ఏంటంటే ఎంప్టీ వర్షిప్, షాలో వర్షిప్, హిపోక్రసీ, వేషధారణ, భక్తిహీనత, లోతు తక్కువ ఆరాధన, విగ్రహాలతో కూడుకున్నటువంటి ఆరాధన, మొక్కుబడితో కూడుకున్నటువంటి ఆరాధన. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ దగ్గర జరుగుతుంది. అంతరంగం నుంచి ఆరాధించడం, అంతరంగం నుంచి పాపాలను ఒప్పుకోవడం. ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం నూతన సృష్టిగా మార్చబడతాం, అక్కడ రూపాంతరం చెందుతాం. దేవుడు కోరుకున్నటువంటి పద్ధతులన్నీ అక్కడి నుంచి మనకు బయటకు వస్తాయి. అందుకనే బర్నబా వచ్చాడు, తన ఆస్తిని అమ్మి అపోస్తలుల పాదం దగ్గర పెట్టాడు. ఎందుకు తెలుసా? అందరికీ సమిష్టిగా పంచు. ఇదే దేవుడు అన్నది. విధవరాండ్ర పక్షంగా వాదించండి, దిక్కులేని వారి కోసం పోరాడండి, న్యాయం కోసం పోరాడండి, తల్లిదండ్రులు లేని వారిని చూడండి, మీ చేతులు కడుక్కోండి, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మీ చేతులు కడుక్కోండి. అదే కదా జక్కయ్య చేసిన యేసు దగ్గరకు వచ్చి, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే వారికి మరలా 4 ఇంతలు ఇస్తాను, నా ఆస్తి సగం పేదలకు ఇచ్చేస్తున్నా. చేతులు కడుక్కుంటున్నాడు ఆయన. అది యేసు ప్రభు దగ్గర సాధ్యమవుతుంది. ఎందుకంటే బలులన్నింటికి అంతిమ బలి, నెరవేర్పైనటువంటి బలి. ఆ బలులు అర్పించినప్పుడు వేషధారణ ఉంటుందేమో కానీ అసలైన బలి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇదిగో లోక పాపను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల, ఈ బలి దగ్గరికి వచ్చిన వ్యక్తి తన చేతులు కడుక్కుంటాడు, తన హృదయాన్ని కడుక్కుంటాడు, తన జీవితాన్ని కడుక్కుంటాడు, నీతి నిజాయితీగా న్యాయంగా ప్రవర్తిస్తాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మాత్రమే చేయగలుగుతుంది. శిలువను అర్థం చేసుకోకుండా ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తుని నమ్ముకుంటే దౌర్భాగ్యంగా తయారవుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువని మనం అర్థం చేసుకుంటే క్రైస్తవులం అవుతాం. ఈరోజు క్రైస్తవ్యం నిండా దౌర్భాగ్యం తయారయ్యారు. శిలువతో సంబంధం లేకుండా మేలులు, క్షేమాలు, ఆశీర్వాదాలు.
కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వస్తే ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను అర్థం చేసుకుంటే, ఆయన ఏం బోధించాడో అర్థం చేసుకుంటే క్రైస్తవులంగా మారుతాం. ఆయన సిలువను పక్కన పెడితే దౌర్భాగ్యంగా తయారవుతాం.